మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి సందర్భంగా కాకినాడ పాత బస్టాండ్ కూడలిలో గల పులే విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ పాత బస్టాండ్ కూడలిలో గల పులే విగ్రహం వద్ద పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, ఐలు నాయకులు కె నాగజ్యోతి, స్థానిక నేత మల్లాడి నూకేష్ వర్మలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సత్యరాజు, నాగజ్యోతిలు, జన విజ్ఞాన వేదిక నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే భారతదేశంలో కుల వివక్ష, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడి తొలి సామాజిక విప్లవకారుడిగా మహాత్మా పులే చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి అణగారిన వర్గాలలో అక్షర దీపం వెలిగించిన జ్యోతిరావు నిజమైన మహాత్ముడని పేర్కొన్నారు. ప్రపంచ మేధావిగా పేరుగాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారే పూలేను తన గురువుగా ప్రకటించారని తెలిపారు. సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి యువతను అభ్యుదయ మార్గంలో నడిపించారని అన్నారు. కార్మికుల, రైతుల సమస్యలను పూలే ఆనాడే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. పూలే ఆశయాల సాధనకు, సామాజిక న్యాయం కొరకు నేటి తరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలే వంటి మహనీయులు చేసిన కృషి వలనే కొంతవరకైనా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పదంలో నడిచాయని అన్నారు. ఇంకా జరగవలసిన అభివృద్ధి చాలా ఉందన్నారు. అందరూ చదువుకునే అవకాశం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ నాయకులు జయరాం, ఆదర్శ్, కె వీరబాబు, వాసంశెట్టి చంద్రరావు, రాజేష్, టి రాణి, పెంటారావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా పూలమాలను తయారు చేసి, మాలి అంటే మాల, అది రాజులకు ఇచ్చేవారు. మాలి వంశంగా వీళ్ళు పిలిచేవారు. మనకి ఎవరికి మాలి అంటే ఇంకో విధంగా అర్థమైంది. అది లోతుల్లోకి వెళ్తే చదివితే కానీ తెలియలేదు నాకు. అట్లాగే అనేక మంది ఈ రోజుని విద్య చదువుకుంటున్నారు. ఈ రోజున ఈ విధంగా ఉందంటే ఆయన పెట్టినటువంటి శిక్షే. అంబేద్కర్ గారు కూడా అంటారు, నేను ఆయన యొక్క ఆదర్శాలు తీసుకొని నేను ఇంతటి వాడిని అయ్యాను, నాకు ఆయన ఆదర్శం నచ్చింది, నాకు ఆయన గురువు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా సత్యరాజు గారు చెప్పినట్టు తన భార్యను ఒక విద్యావంతురాలుగా తయారు చేసి అనేక ఇబ్బందులు వచ్చిన మొట్టమొదటి బాలికల పాఠశాల కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రోజున యువత నిన్న కాక మొన్నే ఒక అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఊరేగింపు జరిగింది. చాలా సంతోషించాం. కోసం చాలా కృషి చేశారు. ఆ చేసిన క్రమంలో చాలా అవమానాలు, యాతనలకే గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు కూడా తలొక్కి నిలబడి ఈరోజు మహాత్ముడిగా పేరొందినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అందరూ కృషి చేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ సంఘాల నాయకులకి, అలాగే ప్రతినిధులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగింపు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన అప్పట్లోనే మహిళలు బయటికి రాకూడదు, అసలు ముఖం కూడా చూపించకూడదు అనే సమయంలో తన భార్యను ప్రోత్సహించి చదివించడమే కాకుండా ఇతర మహిళలను కూడా చదివించాలని ఆయన ఆ రోజు ప్రోత్సహించి ఉండకపోతే ఈ రోజు మహిళలకు శిక్ష అనేది లేకుండా ఉండేది. అలాగే సామాజికంగా వెనుకబడిన బీసీ కానివ్వండి, ఎస్సీ కులాలు వాళ్ళ గురించి కూడా వాళ్ళు చాలా పోరాడి మనము ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కూడా ఆయనే గురిగా ఉండి అలాంటి వాళ్ళ గురించి మనం ఇక్కడ ఉండే యువత కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉండే యువత చెడు వ్యసనాలకి లోనవ్వకుండా ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని 10 మందికి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను.